అందరికి గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. ఒక పేటిఎం బాక్స్ ఇవ్వడానికి ఒక పిల్లగాడు వచ్చాడు. ఇక్కడ పక్కనే మాకు తెలిసినతను కూడా పెట్టాడు పేటిఎం బాక్స్ అన్నట్టు మనకు తీసుకునేటట్టు మాట్లాడారు. ఇంకా పేటిఎం బాక్స్ ఇచ్చినాడు. పేటిఎం బాక్సు ఆ పేపర్ ఇచ్చినాడు. పిల్లగాడు కాదు, బాగానే పెద్ద పిల్లగాడే, మళ్ళీ పిల్లగాడు అంటున్నా. అట్లా చేసినాడు. ఫ్రీ అని చెప్పినాడు. తర్వాత 49 రూపాయలు కొట్టించుకున్నాడు. క్యాష్ బ్యాక్ అని చెప్పినాడు. 49 రూపాయలు కొట్టించుకునేటప్పుడే నేను ఆపలేకపోయా. సరే కొట్టాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నుండి ఇట్లా నాకు కూడా పెట్టాడు, కట్ అయినాయి అని చెప్పినాడు. ఇంకా నాకు ఇంకేం అడిగిన ఫోన్ చేసి, మీకేమైనా ఇట్లా కట్ అయితే నాకు అని. అట్లేం కాదు, చాలా మందికి ఇచ్చినాం, నీకు ఒక్కనికేనా అని చెప్పినాడు. సర్లే అని ఇంకా 2-3 రోజులు ఆయన తర్వాత నేను ఆదివారం పేటిఎం బాక్స్ స్టిక్కర్ ఉందా, స్టిక్కర్ని స్కాన్ చేశారు కస్టమర్. 3500 పేటిఎం యాప్ వచ్చినాయి. ఎందుకంటే ఆ స్టిక్కర్ పెట్టాం కాబట్టి దానికి వచ్చినాయి. ఇంకా తర్వాత 79 రూపీస్ 3500లో కట్ అయినాయి. ఫస్ట్ పన్నట్టు చూపించింది, సెకండ్ కట్ అయినాయి అని చూపించింది. పొద్దుగాల లేచి చూసుకున్నా 79 రూపాయలు ఇట్లా కట్ అయినాయి అన్నది. పైసలు కూడా పడలేదు. పైసలు పడకపోవడంతో నేను ఆ పిల్లగానికి 5 గంటలకు చేసిన. ఈ టైంలో చేసినావు ఎందుకు అని చెప్పిన. మళ్ళీ మోసం జరిగినప్పుడు ఈ టైం చేయక ఎప్పుడు చేస్తా, అవసరం అన్నప్పుడు మోసం అన్నప్పుడు ఇట్లనే చేస్తాం అన్నాడు. మళ్ళా తప్పు ఒప్పుకుంటలేడు. కట్టు కావు, అది ఇది ఎంతమందికి ఇచ్చినాము అని మాట్లాడాడు. తర్వాత సరే మా ఓనర్తో మాట్లాడా. ఇట్లా చెప్తున్నాడు కట్టు కావని, కానీ కట్ అయినాయి అని చెప్పి. ఇంకా అతను నుండి 79 రూపాయలు నీకు పంపిస్తా అని చెప్పినాడు. బాక్స్ కూడా తీసేయమని చెప్పినాడు. డీయాక్టివేట్ చేయమని ఆ పిల్లగాడిని చెప్పినాడు. ఆ పిల్లగాడు ఇట్లా మోసాలు చేస్తున్నాడు. బజ్జీల సెంటర్ల కాడ కూడా చేసిండొచ్చు, మనకు తెలీదు. మా పక్కన పెయింట్ షాప్లో మాత్రం ఇదే చెప్పాడు. అతను కూడా మోసపోయాడు. ఇలా మోసాలు జరుగుతుంటాయి. మళ్ళీ ఇంకొక తాళ్ళతో కలుస్తా. మళ్ళీ తప్పు చేసి ఒప్పుకోవట్లేదు. 49 రూపాయలు అన్నప్పుడు కూడా నేను కొట్టియకుండి అది చెప్పలేదు. కొట్టించేటప్పుడు కూడా అంత మనకి మైండ్ సర్లే అన్నట్ట అనుకున్నాం. కానీ ఇంకా 79 రూపాయలు కట్ అయ్యేసరికి ఇంకా రేజ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్లోనే గుర్తుపట్టండి ఈ మోసం. 49 రూపాయలు కొట్టించుకునేటప్పుడే నేను ఆపింటే ఇప్పుడు వేరులా ఉంటుండే. ఆ పిల్లగాడు వచ్చినాడు, పేటిఎం బాక్స్ తీసుకుపోయినాడు. 79 రూపాయలు అడిగినా ఇంకా సార్ ఇస్తాడా అనుకుంటా మాట్లాడినాడు తమ్ముడు కూడా అన్నాడు వేస్ట్ ఫెలో. ఇంకా చూపిద్దాం అనుకున్నా మీకు కూడా. ఇంకా ఎందుకు అని తప్పు చేసిన వాళ్ళని చూపించే కూడా తప్పేమి ఉండదు, కానీ చూపించలేదు. తీసుకొని పోయినాడు. 79 రూపాయలు అడిగినా ఇంకా వదిలిపెట్టేసా. మీరు కూడా ఇలా మోసపోకండి. ఎవరైనా ఫ్రీగా ఇవ్వమన్నా అంటే చాలామందికి ఇట్లానే చేసిపోతున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నెల కట్ అవుతుందని ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, కొందరు ఎక్కువ శాతం నిన్న పక్కలో చెప్పినాడు. 2 మోసపోయినారు. ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలీదు. బజ్జీల బండ్ల కాడ, చిన్న చిన్న వ్యాపారాలు చేసే కాడ కూడా ఉంటున్నాయి. వాళ్ళకు కూడా ఇలానే చెప్తారేమో అని నాకు డౌట్ వస్తుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళాలి, అందరికి వెళ్ళేటట్టు చేయండి. మీరు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళు మోసపోరు, మీకు కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రశ్నించా, మళ్ళీ అది డీయాక్టివేట్ అవుతుందని చెప్పిండు. కాకపోతే మళ్ళీ వీడియో తీసి పెడతా ఈసారి. ఆ పిల్లగానే తీద్దామనుకుంటున్నా. ఇట్లా మోసం చేసి మా పైసలు తీసుకోవడం బాగుండదు. స్కూల్లో కానీ కాలేజీలలో కానీ చెప్పుకోదగ్గ పెద్ద మోసాలు ఏం జరగలేదు, కానీ మన గద్వాల్లో జరిగాయి. నేను డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇంత అని మాట్లాడాం.
ఫస్ట్ పేమెంట్ ఇచ్చా, నేర్పించాడు. అలా ఇలా అని కూడా నేర్చుకున్నా. అతనికి ఇంత పెద్ద గుడ్డే బిస్కెట్ కూడా ఇచ్చా. ఇంకా అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళా. ఆర్టీఓ అనుకుంటా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనుకుంటా, కరెక్టా? ఆఫీస్కి వెళ్ళా గద్వాల్లో, జమలమ్మ కాడ. ఆఫీస్కి వెళ్ళా, నేర్పించాడు. నేర్పించలేదు, డ్రైవింగ్ అతనే ఉన్నాడు అక్కడ నడిపించడానికి. ఇక్కడ నుంచి అక్కడికి ఇట్లా తిరగాలి అని ఉంటుంది, మనం తిరగాలి. ఫస్ట్ 2 వీలర్ వేసుకొని పోయినా, తర్వాత కార్ వేసుకపోయేటప్పుడు మిగతా పేమెంట్ చెయ్యి అని చెప్తున్నాడు. 6,000 పైన చెప్తున్నాడు, 6,500 6,700 అని. నేను మాత్రం లేదన్నా ఇంతే ఇస్తాను, చేతులకి సంఖ్యలు వేసుకున్న పని అయిపోయింది. అలాంటి టైంలో ఏం చేయలేకపోయినా, మొత్తానికి నేను మోసపోయినా. 6,200 ఏమో కొట్టేట్టున్నా. అతను మాట్లాడింది ఒక రేటు, ఇట్లా చేస్తే ఎలా? అతని పేరు కూడా చెప్దాం అనుకుంటున్నా. ఒకవేళ కలిస్తే మీరు అడిగితే చెప్తాను అతని పేరు. ఇంకొక అతని షార్ట్ ఫిలిం తీసా. షార్ట్ ఫిలింకి 10,000 పైన ఖర్చు పెట్టాను నేను. అందరూ బాగానే చేశారు, కానీ కెమెరామ్యాన్ మాత్రం మస్తు ఇబ్బంది పెట్టినాడు. ఒక రేట్కి మాట్లాడా, తర్వాత అతను మాత్రం లేదు ఎక్కువ కావాలి అని చాలా ఇబ్బంది పెట్టాడు. అందుకే షార్ట్ ఫిలిం కూడా లేట్ అయింది. సౌండ్ సమంగా రాలేదు, కెమెరా టైంకి షూట్ చేయలేదు, కొద్దిగా షూట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి 2 పెద్ద తప్పులు జరిగాయి నా జీవితంలో. మళ్ళీ వేరే వాళ్ళకి ఏం జరిగాయి అంటే, వాళ్ళ బండి ఇప్పించుకొని పోయినాడు, వాళ్ళ బండి తాకట్టు పెట్టేశాడు వాళ్ళ ఫ్రెండ్ది. ఫోన్ ఇప్పించుకున్నాడు, ఫోన్లో లోన్ అప్లై చేసుకున్నాడు. ఇంకా తెలిసిన మనిషి అని 1,000 రూపాయలు ఇచ్చినాడు, 800 ఇచ్చి పరారైనాడు. ఇంకొందరు ఉంటారు, పైసలు తీసుకుంటారు, స్కూళ్ళు కాలేజ్ అయిపోయేటప్పుడు ఇంకా ఎగరగొడతారు. ఇలా మోసాలు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలానే మాట్లాడాలి అబద్ధాలు అని చెప్పే పెద్ద మనుషులు, యూత్ కూడా ఉన్నారు. అప్పుడైతేనే జాబ్లు వస్తాయి, అప్పుడైతేనే వేరే దేశానికి వెళ్తాం, అప్పుడైతేనే పైసలు సంపాదిస్తాం. నీతిగా నిజాయితీగా ఉంటే మనం ముందరికి వెళ్ళలేము, పైసలు సంపాదలేము, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టలేము అని అంటున్నారు. సత్య హరిశ్చంద్రుడికి వచ్చే కష్టాలు వస్తాయి, పైసలు వస్తాయో రావో తెలియదు మనకు అని చెప్తారు. దీనిపై మీరు ఏమంటారు? ఇంకా అబద్ధం మాట్లాడే మన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అందుకేనేమో నేను ఇక్కడ ఉన్నా అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒకటి సాధిస్తానేమో అనుకున్నా. ఇలా అవసరానికి అబద్ధాలు, ఎక్కడ అబద్ధాలు మాట్లాడాలి. ఇంకొందరు ఉంటారు ఎట్లా పడితే ఎట్లా ఉంటారు, కొన్నిసార్లు నిజాలు, కొన్నిసార్లు అబద్ధాలు, కొన్నిసార్లు మోసాలు, కొన్నిసార్లు హెల్పింగ్లు, రకరకాలు ఉంటారు, రకరకాలుగా పాటిస్తున్నారు. వాళ్ళకు పైసలు కావాలి, వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి పైసలు ఇవ్వరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మామూలుగా ఛాయ్ తాగకుండి ఈ మధ్యలో ఛాయ్ అలవాటు చేసుకున్నా. మీరు చూస్తున్నారని ఫుల్ తాగుతున్న ఛాయ్, తీయగా ఉంది. భవానీ టీ స్టాల్, ఓకే, గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా. ఛాయ్ తాగితే భలే అనిపిస్తుంది, మైండ్ ఫ్రెష్ అవుతా అంటారు పెద్దలు. ఛాయ్ మందు పిచ్చోళ్ళు వింటారు, ఛాయ్ పిచ్చోళ్ళు కూడా ఉంటారు. నేను సింగిల్ తీసుకున్నాను అనుకో, నాకు 7 రూపాయలు అవుతుంది, వేరే వాళ్ళకి మాత్రం 5 రూపాయలు. ఇలా ఉంది ఫ్రెండ్స్ సంగతి. మనకి ఈక్వాలిటీ లేదు. ఈరోజు మన గద్వాల్లో మోర్ పక్కన ఎస్విఎస్ ట్యాక్స్ దగ్గరలా డ్రై ఫ్రూట్ హౌస్ ఓపెన్ కాబోతుంది. డ్రై ఫ్రూట్స్ అమ్ముతారన్న. 1400 పైన మనము డ్రై ఫ్రూట్స్ కొనాలి. దానిపైన మనకేమో ఆఫర్ ఉంది. మన షాప్ దగ్గరనే. సాయంత్రం వచ్చి వీడియో తీద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ఏమైందో
ఇగో చైర్లు కూడా ఏర్పాటు చేసినారు. ఈట్ హెల్దీ అంట. మళ్ళీ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారో చూడాలి. మనకి ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళే ఓపెన్ చేసుకుంటారో ఎవరితోనన్నా ఓపెన్ చేపిస్తారనేది తెలియదు. ఇక్కడ ఎద్దుల కాటన్ కూడా ఉంది. ఈయన్నే మోరు గర్ల్స్ హై స్కూల్ దగ్గరలో. ఎస్విఎస్ టాకీస్ ఇక్కడనే పక్కనే మన దగ్గర. ఇది అడ్వర్టైజ్మెంట్ జూమ్ చేసి మరి చూపిస్తున్నాం. 16th జూన్ అంటే ఈరోజు 5 PM ఈవినింగ్ 14,099 రూపాయల కంటే ఎక్కువగా కొనుగోలు పై ఉచిత బహుమతి. ఓకే, కాంప్లిమెంటరీ అంటారంట. సెలబ్రిటీ కూడా కాంప్లిమెంటరీ కోసమే కొట్లాడడం జరిగింది హైదరాబాద్లో. ఇది సంగతి ఫ్రెండ్స్. మీరు రావచ్చు, టేస్ట్ చేయండి. మొత్తం దుమ్ము దుమ్ము లేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కూల్ బ్యానర్లు కూడా వేశారు. రంజిత్ అన్న బ్యానర్లు కూడా వేశారు. చూడొచ్చు, లైన్గా వేసుకుంటూ పోయినారు ఈ నుంచి ఆ లాస్ట్ వరకు. స్కూల్లో ఏదో ఫీజు కట్టించుకుంటున్నారని ఇన్ఫర్మేషన్. టెంకాయ మట్టలు కూడా పెట్టినారు స్కూల్ రీఓపెన్ అయిందని. వాళ్ళ ఫోటోలు కూడా వేశారు, అమ్మాయిల ఫోటోలు. నేను ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తా, ప్రస్తుతానికి చూపించలేను. ఫీజు కూడా కడుతున్నారంట, 100నో ఎంతనో. మళ్ళీ అది ఎందుకోసం నాకు తెలీదు. ఇగో ఇది జాలీలు. ఎండ కూడా బాగానే కొడుతుంది ఫ్రెండ్స్. ఇది వర్షాకాలమైనా ఎండ కొద్దిగా మధ్యలో బాగానే అనిపిస్తుంది. మళ్ళీ వర్షం కూడా పడుతుంది. నేను కృష్ణానదికి కూడా పోయినా, చూసింటారు మా వీడియో. ఈరోజు సోమవారం గద్వాల సంత ఉంటుంది. సంత చూపించడానికి కూడా ప్రయత్నిస్తాం ఒకరోజు. ఇక్కడ బండ్లు కింద ఆపద్దండి. ఇక్కడ ఆపడం వల్ల మమ్మల్ని కూడా తిడతారు. ఇట్లా పైన ఆపండి, ఆ మనిషి ఆపినట. ఇదే మన షాప్. అక్కడ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, కానీ ట్రాక్టర్లు అనే ఫైన్ అయ్యారు. దానికి నెంబర్లు కూడా లేనట్టున్నాయి. దీనిపైన న్యూస్ కూడా వచ్చింది, ట్రాక్టర్లు ఆపొద్దండి ఇట్లా రోడ్ల పైన అని. అయినా పట్టించుకోకుండా ఆపుతున్నారు. ఏమనంటే మున్సిపాలిటీలో ప్లేస్ లేదు. చూడండి ఫ్రెండ్స్, మున్సిపాలిటీ ట్రాక్టర్కి నెంబర్ కూడా లేదు. ప్రభుత్వం, గవర్నమెంట్ పోలీసులు వాళ్ళ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తుండ్రు. అదే మామూలు వాళ్ళు ఆపితే ఇలానే ఊరుకుంటారా అని నేను వేరే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాము. అక్కడ బ్యాచ్ వస్తుంది, మన బ్యాచ్ మొదలు సరిగా మాడట్లేదు. ట్రాఫిక్ కూడా కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది ఈరోజు, సోమవారమైనా. ఓల్డ్ పల్సర్ లేదా? మన కాడికి కూడా వస్తుంది ఆవిడ, పైసలు అడుగుతుంది, అడగచ్చుదాం. ఏమమ్మా పైన సుంకులమ్మ అని అంట. అమ్మా 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు. ఇంకా మీరు అన్న ఇది అంటారు, అందుకే 5 రూపాయలు ఇస్తున్నా.
ఒకప్పుడు దానం కూడా సమంగా చేత్తోని కాదు, ఇప్పుడు 5 రూపాయలు ఇస్తున్నా ఆమెకి. మళ్ళీ ఆమె కరెక్ట్ ఇచ్చిందా లేదా? రూపాయి వచ్చింది, ఇచ్చింది ఆమె కరెక్ట్ ఇచ్చింది. మీరు చూస్తున్నారని ఇంకా కొద్దిగా పైసలు కూడా ఎక్కువనే ఇచ్చా. ఒకప్పుడు దానం కూడా చేయకుంటే నేను ఛాయ్ తాగడము, ఖర్చు పెట్టడము ఏవేవో జరుగుతున్నాయి యూట్యూబ్ చేయడం వల్ల. మామూలుగా లేదు, మరి ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. ఇంకా వీడియో తీయడానికి గద్వాల్ సంతకు వచ్చా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎప్పుడు మామూలుగా అయితే రాలేదు, జస్ట్ వీడియో తీయడానికి వచ్చా. మళ్ళీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపించడానికి ట్రై చేస్తా. ఎద్దులు కట్టడానికి అవి పెట్టిండ్రు. ఎద్దులు, ఆవులు, ఇతర జంతువులను కట్టడానికి ఇవి తాడులు ఓకే పెట్టినారు. ఫుల్ అవే కనపడుతున్నాయి మనకి. పల్లెటూరులో ఎక్కువ వాడతారు ఇవి. ఆవులను కట్టేయక, ఎద్దులను కట్టేయక, మేకలని గొర్రెలని ఎక్కువ కట్టారు. కానీ ఆవులు, ఎద్దులు, అక్కడక్కడ గుర్రాలు, అక్కడక్కడ ఏంది గాడిదలు. టౌన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చూసలేకుంటారు, ఎక్కువ శాతం పల్లెటూరులో వస్తారు. ఎప్పుడు నేను ఇలా తిరగలేదు, వీడియో కోసం ఇలా తిరగాల్సి వస్తుంది. చూడండి మెటీరియల్ ఏవేవి ఉన్నాయో కూడా, మంచాలు కూడా రెడీమేడ్గా ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, అల్లము, ఎల్లిగడ్డ, కర్చీపులు, టవర్లు. ఎప్పుడైనా మాట్లాడడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. బట్టలు కూడా ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇది ఫుట్బాల్ గ్రౌండ్, పేరు చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇది ఫుట్బాల్ గ్రౌండ్. ఇక్కడ మనకు తెలిసినానే పాలు వస్తుండే, ఇప్పుడు కూడా పాలే వస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేసిన, మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఈసారైనా పాస్ అవుతుంది అని చెప్పండి. పాస్ అవుతాడు చూడండి. పోతాం, మనకు తెలిసే మనిషి అన్న పాలు పోస్తాడు. ఇంకా గద్వాల్స్ అంతా మంచిగా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయా. ఆడవాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది. అది అక్కడ పక్కన ఎవరు లేరు. ఇప్పటి నుంచి యూట్యూబ్ కూడా కొద్దిగా టైం ఎక్కువ కేటాయిద్దాం అనుకుంటున్నా. అప్పుడైతేనే ముందరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నా, యూట్యూబ్ చేసి ఆపేసా. ఇప్పుడు మాత్రం తినడానికి వచ్చా. మళ్ళీ ఏం తింటానో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మన వాటర్ క్యాన్ పెట్టించుకోవాలి కానీ కుండ ఉండే పగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను లంచ్ చేస్తున్నా. మళ్ళీ లంచ్ ఏం చేస్తున్నాను చూడండి. మీరు చూస్తున్నదనుకో మా అమ్మ కాకరకాయ చేయలేదు, జస్ట్ అనుకోకుండా చేసింది. మనం కాకరకాయ ఇష్టపడతాం, చాలామందికి కాకరకాయ ఇష్టం ఉండదు. గుగ్గిళ్ళు ఇంకా తినేమంటారు తెలియదు. రాత్రి రొట్టె. ఓకే, ఇది మనది డైలీ లైఫ్. కాకరకాయ కొద్దిగా మెత్తగా ఉంది, ఎప్పుడు ఒట్టిగా చేస్తున్నామమ్మ. ఈరోజు ఎందుకో మెత్తగా చేసింది. బాగా ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నము కాకరకాయ తిన్నా.
ఈ మధ్యలో మా అమ్మ కారం ఎక్కువ వేస్తుంది. మా వానికి రోషం పెరగాలి, వాడు ఏదో ఒకటి సాధించాలన్నట్టు కారం వేస్తుందేమో అనిపిస్తుంది. మస్తు కారం అయింది ఫ్రెండ్స్. కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నా. ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతున్నాం కూడా. ఓకే, కెమెరా ఉంది కదా చెప్పలేకపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తిని షాప్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్ వేసినారు. మన ఇష్టమైన చౌక్ ఇట్లా పోతే మన ఇల్లు వస్తుంది. ఇలా కసం ఉంది. ఇక స్ట్రైట్ వెళ్తే రాజుమార్గ్, ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే బస్ స్టాండ్. మన డిస్టిక్ గద్వాల్ డిస్టిక్ అయినప్పటి నుంచి ఈ సిగ్నల్ పడడం జరిగింది. నెక్స్ట్ మనమే కాబట్టి వీడియో కూడా కట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తా. 5:30కి ఓపెన్ ఫ్రెండ్స్, రండి వచ్చేతోళ్ళు. ఆఫర్ కూడా ఉంది చూడండి. కార్లు బండ్లు అయినాయి. కొద్దిగా పార్కింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఎక్కువ మంది కార్లు బండ్లు ఆపినారు. వాళ్ళు ఎవరు వస్తారనుకుంటున్నారు, చీఫ్ గెస్ట్. ఇంకా మొత్తం డెకరేట్ చేసినారు. లోపల జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. వద్దు. ఓకే, షటర్ క్లోజ్ చేసినారు దగ్గరికి, ఎవరు చూడకూడదని. వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. పార్కింగ్ ప్లేస్ ఇది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నేను షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం డెక్కులు గిక్కులు పెడుతున్నారు. మళ్ళీ ఎవరు వస్తారో గెస్ట్ అర్థం కావట్లేదు. ఓకే, అది డెక్కే అనుకుంటా. డిఎఫ్హెచ్ అంట దాని ఫుల్ ఫామ్ మనకి. ఓకే, డ్రై ఫ్రూట్ హౌస్ డిఎఫ్హెచ్. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇది ట్రాఫిక్ మరియు డ్రై ఫ్రూట్స్ హౌస్ స్టేటస్. షాప్ బంద్ చేసిన ఫ్రెండ్స్, ఎవరు లేరని. ఇది వ్యాపారస్తుల కష్టాలు. గుమాస్తాను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అవసరం లేదని పెట్టుకోలేదు. స్కూల్ ముందు బండ్లు చాలా ఆగినాయి. మొత్తం ఈరోజు సంత బండ్లే ఉన్నాయి. క్లైమేట్ కూడా కూల్ ఉంది. వర్షం పడేటట్టుంది. ఎండ కొడుతుంది, కూల్ అవుతుంది. ఇక పక్కన మన శ్రీ లక్ష్మీ ఎలక్ట్రానిక్స్ ఉంది. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఫ్రిడ్జ్ స్టాండ్లు, టీవీలు, ఇంకా కొన్ని వస్తువులు దొరుకుతాయి. ఫ్యాన్లు బాగుంటాయి, వచ్చి కొనుక్కోవచ్చు. ఈరోజు సోమవారం కాబట్టి బండ్లు ఎక్కువ ఆగాయి. లేకపోతే ఇది ఫ్రెండ్స్, షాప్ తెరవాలి, సర్దుకోవాలి సామాన్. తాళం కూడా దొరుకుతలేదు. ఓకే, అన్నతో పెట్టినా, మర్చిపోయినా. అలా విజయనా తీసుకుంటున్నా తాళం. ఏమంటారు ఫ్రెండ్స్, ఏంటి పరిస్థితులు? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం. షాప్ ఓపెన్ చేయాలి. ఒక మనిషి ఉండాలి కెమెరాకి. మనకు అంత ప్రస్తుతానికి కెమెరామ్యాన్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఉంటాను మరి.
చిన్న చిన్న సామాన్ పెట్టుకోవడం జరిగింది లోపల. ఇంకా పెద్దవి పెడితే మళ్ళీ తీయడానికి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చిన్న చిన్న సామాన్ పెట్టా. నిన్ననే సరుకు వచ్చింది, స్టార్టర్ సింటెక్స్ బాక్స్లు. ఎవరైనా కావాల్సి అయితే రండి. ఇక్కడ గద్వాల్ టీడీపీ లీడర్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇస్మాయిల్ గారిని అడుగుదాం. సార్, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ అది విన్నారా? మీరు విన్నారా? మళ్ళీ ఏంటి ఈసారి తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉందా గద్వాల్లో? అంతా మీలాగా ట్రూ లీడర్స్ ఉన్నారంటారా? చాలామంది ఉండరు కానీ బయట కనపడరు. వాళ్ళ మనుషులు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశంలో మంచి చేశారు. వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే సపోర్ట్ ఇస్తారా, లేకుంటే ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం ఉందా? మీకు ఎవరైనా తెలిసిందే చెప్పండి సార్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు అమలు ఉండదు, ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి. ఏ పార్టీ సపోర్ట్ అంటే అలాంటి పార్టీ సపోర్ట్ చేస్తుంది కానీ ఈ పార్టీ సపోర్ట్తోనే ఉన్నాను, ఈ పార్టీ సపోర్ట్తో చెప్పాల్సింది. కానీ పార్టీ సింబల్ అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకి పంచాయతీ ఎన్నికలు ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ దాని సింబల్ ఉంటుంది. మరి మీ వాళ్ళు సర్పంచ్గా పోటీ చేస్తారా? సర్పంచ్గా నేను చెప్తున్నది మా పార్టీ ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. పార్టీ ఎలక్షన్లో పాల్గొనండి అందరూ మన శాతం నిలబడే చెప్పలేదు. దాని త్వరలోనే పార్టీ పిలిపోతుందని ఆశతోనే చాలామంది ఉన్నారు. మీకు అక్కడ నుంచి ఏమైనా ఫండ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంటుందా ప్రచారానికి? ఫండ్ మనకి ఉపయోగించుకోవడానికి మాత్రం ఫండ్ ఉండదు. ఎన్నికల్లో నిలబడే క్యాండిడేట్కి ఉంటుంది. క్యాండిడేట్కి ఇస్తారు పార్టీ తరపు నుంచి. అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంట సార్ పార్టీకి? పార్టీ విషయాల్లో మనం ఎప్పుడు మాట్లాడాలి, ఇక్కడికి వస్తుంది పార్టీ. ఎట్లా సార్, మీరు ఏమైనా సర్పంచ్గా నిలబడే అవకాశం ఉందా? లోకల్గా నేను ఉన్నా, సర్పంచ్ గ్రామాల్లో వెళ్ళి నేను లోకల్గా పట్టణంలో ఉన్నా, మున్సిపాలిటీ ఏరియాలో. అప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా మనం ఏ రకంగా ఉంటుందో అప్పుడు ఆ వాతావరణం బట్టి మాట్లాడతాం. మీ సోషల్ మీడియా క్యాంపెయినర్గా నేను మీకు వద్దాం అనుకుంటున్నాను సార్, ఏమంటారు? ఖచ్చితంగా ఇద్దాం అవకాశం. ఇలాంటి యువకులు ఉల్లాసంతో పార్టీ ఏ రాజకీయ పార్టీలు ఏ రకంగా వివరిస్తున్నది చాలా. మరి ఈసారి మీరు పోటీ చేయబోతున్నారా కౌన్సిలర్గా? ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడతాం, లేదు దాని గురించి ఏమవుతుంది. ఏ ఏరియా నుంచి నిలబడతారు అనుకుంటున్నా? ఏరియా చెప్పలేము. ఏరియా అంటే మనం ఉన్న ఏరియా స్థానికంగా జన్మించిన స్థలం ఒక ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం ఇంకోటి ఉంది. అక్కడ జనంలో మనం గుర్తిస్తే ఓట్లు వేస్తారు. కానీ మనకు ఈరోజు పెద్ద ప్రభావం ఏంటంటే వ్యక్తుల మీద కానీ వ్యక్తి పని మీద లేదు, కానీ జనానికి ఈరోజు అలవాటైపోయింది. ఆ పూటకి డబ్బులు, ఆ పూటకి తిండికి తాకిచ్చే వాళ్ళకి ఓటేసి వాడు మున్సిపాలిటీకి పోయిన తర్వాత ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడో, ఈ వాడి గురించి ఏం పట్టించుకోవడం అనేది అవసరం లేదు. కానీ ఆ పూటకి వాళ్ళు గడవాలి. ఒక కౌన్సిలర్ ఎంత సంపాదిస్తారు అనుకుంటారు? సంపాదించే విషయంలో మనం చెప్పలేము. సంపాదించు తన ఇంటి నుంచి కూడా పెట్టి లాగు కావాలి. సంపాదించే అవకాశం ఉంటుందా? సంపాదించే అవకాశం ఎలాంటివి ఏమి ఉండదు. సంపాదించడానికి ఏమన్నా ఏముంటుంది? మళ్ళీ ఎందుకు ఆరోపిస్తున్నారు అంత సంపాదిస్తారు, ఇంత సంపాదిస్తారు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు? కౌన్సిలర్లకి సంపాదన చాలా తక్కువ. ఒక చేతి నుంచి పెట్టుకొని ఉల్లాసం కోసం నిలబడి, కానీ ఇప్పుడు డబ్బులు పెట్టుకొని నిలబడేవాడు ఎప్పుడైనా లాసే. లేదు, ప్రజలు సంపాదిస్తున్నారు వాళ్ళు అని ఆరోపిస్తున్నారు కాదా? కౌన్సిలర్ సంపాదిస్తారు. మళ్ళీ ఎందుకు దొరుకుతున్నారు సార్ అవినీతి చేస్తూ? కౌన్సిలర్ చేయరంటారా? కౌన్సిలర్ ఉండేది అవకాశం వాళ్ళ కౌన్సిలర్ ఏముంటుంది? ఇదే మనపురం ఎల్లప్ప చెప్పాడు, ఎంతో సర్పంచ్లు ఎంతో మిగిలించుకుంటున్నారని. సర్పంచ్లకు ఏముంటుంది? వాళ్ళ జీతాలు వస్తలేవు ఈ గవర్నమెంట్లో, గత గవర్నమెంట్లో ఫండ్ మిగిలించుకుంటారు అంటున్నారు సార్, జీతం కాదు. అందుకే ఫండ్ మిగిలించినది ఏముంటుంది? అలా జరిగే వర్క్ ఏముంటుంది? అలా ఏం డెవలప్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వాలు డైరెక్ట్ కాంట్రాక్టర్తో కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పరిపాలనలో డైరెక్ట్ వికేదారుతోనే గడిపింది.
ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయా, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయా, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి సార్? సర్పంచ్ సర్పంచ్ అది వస్తాయా? ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఫస్ట్ సర్పంచ్ జరిగినాకనే అన్ని ఎంపీటీసీ ఒకసారి వస్తాయి. మీకు తెలిసిన వాళ్ళ క్యాంపెయిన్ వెళ్తారా మీరు? క్యాంపెయిన్ వెళ్ళడానికి మా పార్టీ చాటర్ని పెట్టి నిలబెట్టే ఖచ్చితంగా వెళ్తాం. మా లేకుంటే తెలిసిన వాళ్ళ కోసం పోరా? ఎవరైనా సాయం మనకు ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే మనం ఇప్పుడు మా పార్టీ పాల్గొంటలేదు అన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే సాయం అంటే సాయం చేయడానికి